ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాం పరాభట్టారిక అమ్మవారి 41వ నామం శ్రవణం చేద్దాం. ఆ నామం యొక్క మహిమ అలాగే ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి 41వ నామం తెలుసుకుందాం. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్వరపూర్ణా భజంగికాయై నమః. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్వరపూర్ణా భజంగికాయై నమః. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్వరపూర్ణా భజంగికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్వరపూర్ణా భజంగికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్వరపూర్ణా భజంగికాయై నమః. ఇలాగా అమ్మవారి యొక్క ఆ లలితా పరాభట్టారిక యొక్క 41వ నామం జంగమనగా పిక్క. అమ్మవారి పిక్కలు స్వర్ణ తోణముల వలె ఉన్నాయి. ఈ తోణం అనగా బాణాలు పెట్టుకునేటువంటి పొది. తోణం అంటే బాణాలు పెట్టుకునేటువంటి ఒక పొది లాంటిది. దీనినే అమ్ముల పొది అని మనం అంటాం. వర్షాకాలంలో ఆర్ద్ర పురుగులనే ఎర్రని పురుగులు పుట్టి కాసేపు ఎగిరి చస్తూ ఉంటాయి. మన్మధుల పుష్పబాణాలకు ఈ ఆరుద్ర పురుగుల వంటి రంగులు చెక్కబడి ఉన్నాయి. మొత్తం మీద ఈ నామార్థం వర్షాకాలంలో పుట్టి ఎర్రని రంగుతో ప్రకాశించే ఆరుద్ర పురుగులతో చెక్కబడిన మన్మధుని అమ్ముల పొదులు ఎలా ఉంటాయో అటువంటి పిక్కలు కలిగినటువంటి అమ్మవారు కూడా మనకి ఎంతో స్మరణీయురాలు. అందుకని అమ్మకి పాదాలకి, అమ్మ పిల్లలకి, అమ్మ పిక్కలకి ఈ విధంగా మనం నమస్కారం చేసుకోవాలి. ఇంద్ర శబ్దానికి అధిపతి అని, గోప శబ్దానికి సూర్యభగవానుడు అని కూడా అర్థాలున్నాయి. అమ్మవారి పిక్కలు ఆధిపత్యాన్ని, జ్ఞానాన్ని కూడా ఇచ్చేవని అర్థం. ఇది మనకి ఈ అమ్మవారి యొక్క పిక్కలు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అలాగే స్మరించినంతనే కోరికలు తీర్చే తల్లి అని కూడా నిగూఢ భావం. మనం ఆవిడ ప్రార్థించగానే, పిలిచిన వెంటనే నేనున్నాను అని వచ్చేటువంటి చల్లని తల్లి ఆవిడ. తీరని కోరికలతో బాధపడే వారికి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. కొంతమందికి చాలా కోరికలు ఉంటాయి, ఆ కోరికలు ఏవి తీరవు. అటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళ కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కాకపోతే సకాలంలో దీన్ని జపించాలి. సకాలంలో జపించినట్లయితే కోరికలు నెరవేరుతాయి. కోరుకున్న రూపం గల భార్య కావాలని కోరుకునే పురుషులు, అలాగే కోరిన రూపం గల భర్త కావాలని కోరుకునేటువంటి స్త్రీలు ఈ మంత్రాన్ని అత్యంత భక్తితో, నాకు ఇటువంటి భార్య కావాలి అని చెప్పేసి కోరుకునేటువంటి పురుషులకి, నాకు ఇటువంటి భర్త కావాలి కోరుకునేటువంటి స్త్రీలకి కూడా వీళ్ళు 1008 సార్లు చెప్పిస్తే ఆ కోరికలు శీఘ్రకాలంలోనే తీరుతాయి. అది ఈ 41వ నామం యొక్క ఫలితం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఈ 41వ నామాన్ని జపించి ఆ అమ్మవారి
ఆ లలితాపరా భట్టారిక అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాటి వెంకట ప్రభాకర్.